ఏలూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లకు రాత్రి గొడవ జరిగింది. కొంతకాలంగా 3వ సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్లు 15 మంది కలిసి తమను వేధిస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు జూనియర్స్. బాయ్స్ హాస్టల్ ప్రాంగణంలో నిరసన తెలిపారు జూనియర్లు. ఫ్రెషర్స్ డే నిర్వహణకు సంబంధించి గొడవ చెలరేగిందని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటున్నారు పోలీసులు. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ పై రావడం జరిగింది. దాని మీద పూర్తిగా విచారించాము. ఏదో ర్యాగింగ్ అవి ఇవని రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశాము. ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డేకి సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి. దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు. దాంట్లో ఎంక్వైరీ చేసి నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ దీని మీద ఇదే కాలేజీలో కాదు అన్ని కాలేజీల్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.